హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఎంతో బలాన్నిచ్చే ఒక సూపర్ హెల్తీ రెసిపీని చూడబోతున్నాం. మొలకెత్తిన రాగులతో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో హోమ్ మేడ్ రాగి మాల్ట్ అన్నమాట. రాగులను మొలకలు తెప్పించి డ్రై ఫ్రూట్స్ కలిపి చేసుకునే ఈ ఒక్క పొడి ఇంట్లో ఉంటే చాలండి. రోజు ఉదయాన్నే హెల్తీగా జావ చేసుకోవచ్చు. అలాగే ఇదే పిండితో ఇన్‌స్టంట్‌గా ఎంతో రుచికరమైన ప్రోటీన్ రిచ్‌గా ఉండే రాగి లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో కొనే హెల్తీ డ్రింక్స్ కంటే కూడా 100 రెట్లు మేలైన ఈ మల్టీపర్పస్ రాగి పిండి తయారీ విధానాన్ని ఇప్పుడు క్లియర్‌గా చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో జల్లెడని పెట్టుకొని, ఒక కప్పు దాకా రాగుల్ని తీసుకోండి. వీటిని పుల్లలు, పీచులు ఏమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 2, 3 సార్లు బాగా జల్లించుకోండి. ఇలా చేయడం వల్ల కొద్దిగా డస్ట్ పార్టికల్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే విధంగా గిన్నెలో జల్లెడను ఉంచి నీళ్లు పోసుకుంటూ 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా జల్లెల్లోనే ఉంచి కడగటం వల్ల రాగులు అనేది కింద పడిపోకుండా డస్ట్ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. చూసారా వాటర్ ఏ కలర్లోకి వచ్చాయో? ఇదే విధంగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకోవాలి. ఈ గిన్నె నిండుగా నీళ్లు పోసేసి కనీసం 10-12 గంటల పాటైనా నాననివ్వాలి. చూడండి, 12 గంటల తర్వాత చూపిస్తున్నాను. రాగులనేది చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక జల్లెల్లోకి వేసుకొని నీళ్ళన్నీ పూర్తిగా వడకట్టుకోవాలి. ఇలా జల్లెల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచామంటే నీళ్ళన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 24 గంటల పాటు వదిలేయాలి. 24 గంటల తర్వాత లైట్‌గా వాటర్‌ని స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఒక 12 గంటల పాటు మూత పెట్టేసి పక్కన వదిలేయండి. చూడండి, మొత్తం మీద 36 గంటల తర్వాత చూపిస్తున్నాను. రాగులనేది ఎంత చక్కగా మొలకలుగా తయారయ్యాయో! ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఒక 2 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. 2 గంటల పాటు ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం కొంచెంగా మొలకెత్తిన రాగుల్ని వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాయంటే గనక మంచి అరోమా వస్తుందండి. మంచి సువాసన వచ్చేంత వరకు మాడిపోకుండా కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక 2-3 గింజలను తీసుకొని నోట్లో వేసుకోండి. క్రిస్పీగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇదే విధంగా మిగిలిన మొలకెత్తిన రాగుల్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. నెక్స్ట్ అదే ప్యాన్లో రాగులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు దాకా పూల్ మఖానాన్ని వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మాడిపోకుండా కలుపుతూనే వేయించండి. చూడండి, ఒకటి నలిపి చూస్తే ఇలా పౌడర్ లాగా తయారవ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. నెక్స్ట్ అదే ప్యాన్లో అరకప్పు బాదం పప్పులను వేసుకొని పొట్టు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటిని చిన్న మంట మీద మాత్రమే వేయిస్తేనే గింజ లోపల వరకు వేగి చక్కగా మంచి సువాసనతో పాటు మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇలా పొట్టు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో అరకప్పు దాకా జీడిపప్పులు వేసి వీటిని కూడా కాస్త దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పులు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోనే అరకప్పు దాకా వాల్నట్స్ అలాగే అరకప్పు దాకా పిస్తా పప్పును కూడా వేసుకోండి. వాల్నట్స్, పిస్తా పలుకులు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 10-15 దాకా యాలకులను వేసుకోండి. అలాగే 1 ఇంచు సొంటిని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. వీటిని కొన్ని సెకండ్లు మాత్రమే వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా లైట్గా పలుకుంటుంది. కాబట్టి దీనిని కంపల్సరిగా జల్లించుకోవాలి. చూడండి, జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఉందో కదా! ఇప్పుడు జల్లించుకున్న తర్వాత నూక నూకగా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా కోకో పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి 2-3 స్పూన్ల దాకా రాగి పిండిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు రాగులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చేత్తో అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇలా తయారు చేసుకున్న రాగి పిండిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కనుక 2-3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి 1 స్పూన్ దాకా రాగి పౌడర్ని తీసుకొని ఒక గ్లాస్ వేడివేడి పాలల్లో కలుపుకొని తాగేస్తే చాలా బాగుంటాయి.
పిల్లలకి చాక్లెట్ మిల్క్ అని చెప్పి ఇచ్చేసామంటే హ్యాపీగా తాగేస్తారు. చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్‌ని వేసాం కాబట్టి పిల్లలకి చాక్లెట్ మిల్క్ అని చెప్పేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. మళ్ళీ మళ్ళీ అడిగల్లా తాగేస్తారు. ఇప్పుడు లడ్ల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనం ఇందాక సగం మాత్రమే వేయించుకున్న రాగులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ సగం మాత్రమే మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కూడా 2 స్పూన్ల దాకా కోకో పౌడర్‌ని వేసుకోండి. 2, 3 స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని అరకప్పు దాకా ఉంది కదా! దాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఇందులోకి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటే మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఆరోగ్యకరమైన రాగి లడ్డూలు తయారైపోతాయి. ఇలా తయారు చేసుకున్న లడ్డూని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.